హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మనుగురు ఐడియా ఉందా? అటు నుంచి కృష్ణసాగర్ అని ఒక పల్లెటూరు అనమాట. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఫ్రెండ్స్, అండ్ ఆపోజిట్ గానే ఐటీఐ కాలేజ్ ఉంది. సో ఇంకా బయలుదేరిపోయాము. అండ్ అదే ఊర్లో మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళు కూడా, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి అమ్మమ్మ వాళ్ళది కూడా అదే అన్నమాట. సో ఇంకా మేము అలా అమ్మ, నేను, చెల్లి, మా ఇద్దరు పిల్లలు బయలుదేరిపోయాము ఆటో. ఇంకా స్టార్ట్ అయ్యి కొన్ని అడవి ప్రాంతం చాలా బాగుంటుంది, చల్లగా బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఊర్లోకి వెళ్ళగానే చల్లటి గాలి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మాలుగూడెం అంటారనమాట దీన్ని. అంటే క్రాస్ రోడ్ నుంచి మనుగూరు వెళ్ళే రూట్లో ఐడియా, భద్రాచలం అండ్ మనుగూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్, పెద్ద చెరువు అయితే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఊర్లో ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్, ఇది మా తాతయ్య కట్టించారు. అండ్ ముసలమ్మ గుడి. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది వచ్చేసి సేవాలాల్ మహారాజ్ గుడి అంట. ఇంకా కృష్ణసాగర్ ఇస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇది అమ్మ వాళ్ళ సారీ కొడుకండి. ఇంకా యాక్చువల్గా 1:30 లోపు కట్టాలి అని చెప్పేసి అని అంటే మేము వెళ్ళేసరికి ఇక్కడ నుంచి 12:31 అలా అయింది. సో ఇంకా కట్టేసి వచ్చాము. ఇంకా మంచిగా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రాగి అంటే మేము పిన్ని కొడుకులైనా కానీ, అంటే బాబాయ్ వాళ్ళ తమ్ముడు కొడుకు కానీ, బాబాయ్ వాళ్ళ కొడుకు అండ్ అమ్మ వాళ్ళ అమ్మ సైడ్ నుంచి కొడుకులు కానీ అందరం మేము ఒక తల్లి కడుపులో పుట్టినట్టే ఉంటామన్నమాట. సో ఇంకా కాలు మొక్కు అంటే దండం పెడుతున్నాడు వాళ్ళ అక్కకి. థ్యాంక్ యూ. చెల్లి కూడా కట్టేసింది. ఇంకా యాక్చువల్గా ఏంటి అంటే రాఖీ అంటే బాకీ అండి అని చెప్పేసి బాగా నవ్విస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ. ఇంకా అలాగే నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఇంకా అందరికి కట్టేస్తాము. యాక్చువల్గా ఏంటంటే మా సిస్టర్స్ అంటే వాళ్ళ సొంత అక్కలైన మా తమ్ముళ్ళకి నేను ఫస్ట్ సొంత తమ్ముడైనా అని చెప్పేసి నేను కట్టాకే వాళ్ళు కడతారనమాట. సో ఇంకా మా తమ్ముళ్ళకి నేనే ఫస్ట్ కట్టాను. ఇంకా మా వదిన అనమాట, మా తమ్ముడు వాళ్ళ భార్య, తను వచ్చేసి నాకు సాంప్రదాయంగా పరంగా ఇవ్వాలి కదా, ఇంటి ఆడబిడ్డ వచ్చింది అని చెప్పేసి. అంటే ఇంకా మా పిన్ని వాళ్ళు అని అంటే అమ్మతో లాగే ఎలా ఉంటారు అలాగే ఉంటారు. సో ఇంకా మా వదిన వచ్చేసి అక్కడ నాకు బట్టలు పెట్టి అవన్నీ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ తిని వచ్చేసి మా అమ్మ తర్వాత రెండో చెల్లి కూతురు
కొడుకు కూతురు మన పాపని ఆట పట్టిస్తున్నారనమాట. తమ్ముడికి రాఖీ కడుతుంది. అండ్ మాకులాగా ఒక పాప బాబులాగా వాళ్ళకు కూడా మా ఇద్దరు చెల్లెలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. సో ముగ్గురం అక్క చెల్లెలైనా ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళలాగా ఉంటాము. బట్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఎవరి దారి వాళ్ళొక దిక్కు నేను ఒక దిక్కు అలా ఉన్నాము. మ్యారేజ్ అయ్యాక ఇంకా కలవడం కొంచెం కష్టం కదా. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా చెల్లి బిడ్డ మా బాబుకి కట్టేస్తుంది. తను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నది మా చెల్లి వాళ్ళ మేనత్త అనమాట. సో మా అమ్మాయి ఉడకపోస్తుందని చెప్పి అక్కడ డ్రెస్ తీసేసింది ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంకా అలా రాఖీ కట్టేసి మంచిగా మాట్లాడుకున్నాం కాసేపు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇంకా చెప్పేసి కట్టేసుకొని మంచిగా మాట్లాడుకొని ఉన్నాము ఫ్రెండ్స్. మా పాప కంటే 5 months పెద్ద. యాక్చువల్గా నేను పెద్దదాన్ని, మా చెల్లి బిడ్డ పెద్ద అనమాట. ఇంకా ఇది రెండో పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా ఇక్కడ అందరం కూర్చొని మేము వచ్చేసి 4వ పిన్ని అమ్మమ్మ, వీళ్ళ ఓన్ తమ్ముడు, ఈమెమో 4వ పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. యువతల వైట్ అండ్ పింక్ టీషర్ట్. తమ్ముడు మా బిగ్ బ్రదర్, బడా బ్రదర్. సో ఇంకా అలా రాగి కడుతుంటే జోక్స్ వేస్తున్నారు. ఎంతకు తెచ్చావు, ఏం పెట్టాలి, ఏం లేదు మా ఇంట్లో, అది ఇది అని చెప్పేసి బాగా కామెంట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. బట్ హ్యాపీగా, అంటే చాలా రోజుల తర్వాత ఒకే దగ్గర కలిసాం కదా ఫ్యామిలీ అందరూ, మంచిగా ఎంజాయ్ చేసాము. బట్ మా ఆడబిడ్డ వాళ్ళని కలవలేదు, అంటే మా ఆయన కట్టడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. అండ్ మా చిన్న పిన్ని ఒక్కటి మిస్ అయింది. మేము అందరం కలుసుకున్నాము. మా నాన్నగారు ఒకరు మిస్ అయ్యారు. ఈమె వచ్చేసి అమ్మ తర్వాత 3వ చెల్లెలు కూతురు. మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలం, చిన్న పిన్నికి 2 ఆడపిల్లలు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా ఉన్నారు. ఇంకా ఉన్నా లేకపోయినా ఒకే తల్లి కడుపులో పుట్టినలాగా మాట్లాడుకోవడం, కామెంట్స్ చేసుకోవడం, భరోసా అనమాట. మేము ఉన్నాం కదా అది ఇది అని చెప్పేసి. ఇంకా మా చెల్లి ఇక్కడ వచ్చేసి రాఖీ కడితే మా తమ్ముడు అంటున్నాడు, మా చెల్లికి మాత్రం 2 సర్ప్రైజులు, చెల్లి ఎప్పుడైనా నాకు స్పెషల్ అని చెప్పి రాఖీ కట్టించుకుంటున్నా తమ్ముడు అని చెప్తున్నాడు. మేము అంతా ఉత్తిదేలే, ఎందుకు జోక్స్ చేస్తావు అది ఇది అని చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలా హ్యాపీగా రాఖీ పున్నమి అంటే ఇలా జరిగిపోయింది. ఇంకొక చెల్లి మిస్ అయింది ఫ్రెండ్స్. ఏంటంటే వర్షం పడ్డదనమాట నిన్న ఫుల్గా. ఇంకా అని చెప్పేసి లేట్ అయింది కొంచెం. ఇంకా తమ్ముడికి కూడా కట్టేసింది. అలా ఎంజాయ్ చేసుకుంటూ పిన్ని వాళ్ళందరూ అమ్మమ్మతో తాతయ్యతో. అమ్మమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, అందరినీ చూసి కొంచెం ఏడ్చేసింది ఫ్రెండ్స్. అంటే ఏజ్ అయిపోతుంది కదా, బాధపడుతుంది అది ఇది అని చెప్పేసి. మేము ఎవరు ఏమి కాదు, హ్యాపీగా ఉండు, ఏమి కాదు అని చెప్పేసి చెప్తూ ధైర్యం ఇచ్చుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అనమాట. నన్ను కామెంట్ చేస్తున్నారు, లావయ్యావు, ఆంటీలాగా ఉన్నావు అది ఇది అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా రాఖీ అయితే తమ్ముడికి కట్టేశాను. యాక్చువల్గా ఆ తమ్ముడికి ఫస్ట్ కట్టాయి, ఈ తమ్ముడికి నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. బట్ వీడియో అంతా షూట్ చేశారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. వచ్చాడు తమ్ముడు పొలం నుంచి అని ఫోన్ చేసి చెప్తే వచ్చాను, మిగతాదంతా షూట్ చేశారు. ఇంకా ఇక్కడ నన్ను సాంప్రదాయమైన ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డకి అని చెప్పేసి బొట్టు అన్నీ పెట్టి ఇస్తున్నారు. ఇంకా అక్కడ కామెంట్ చేస్తున్నారు, కాళ్ళు మొక్కురు అక్కది మంచిది అని చెప్పేసి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ కట్టలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కడదాము అని చెప్పేసి కట్టేశాను అనమాట. ఇంకా పిన్ని కూడా యాక్చువల్గా ఎక్కడ ఉంటే తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళి కడతారు కదా ఫ్రెండ్స్. మేము అట్లా కాదనమాట. మాకు మ్యారేజెస్ అవ్వక ముందు కూడా ఏంటంటే ఉన్న 2 తమ్ముడైనా ఒక్కరి తమ్ముడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అందరం, సిస్టర్స్ అందరు కూర్చొని అక్కడ కట్టేసి ఇంకా తాతయ్యకి కూడా ఫైనల్గా కట్టేవాళ్ళం. వాళ్ళ సిస్టర్స్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ మా తాతయ్యకి కట్టేవాళ్ళం. మేము అందరూ నవ్వుతారేమో తాతయ్య కడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. అట్లా ఏమీ లేదు. మేము మాత్రం ఉన్న 4 ఎంతమంది సిస్టర్స్ ఉన్నామో బరాబర్ తాతయ్యకి కట్టేసి వెళ్ళేవాళ్ళము. అయితే నవ్వుకుంటూ జోక్గా తాతయ్యకి రాఖీ కట్టగానే అందరికీ 10 రూపీస్ ఇచ్చేవాడు మాకు చిన్నప్పుడు. ఇంకా అమ్మమ్మ వెళ్ళేటప్పుడు 500, 2000 అలా ఇచ్చి పంపించేది. వీడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు, అంటే నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు, మా బ్రదర్. వీడు కూడా అంతే, చాలా ఫ్రెండ్లీగా మంచిగా హ్యాపీగా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళం అనమాట. ఇంకా స్కూల్ ఉంది ఫ్రెండ్స్, అందరికీ హాలిడే అయితే
ఇంకా వెళ్ళి వచ్చాక కట్టేసుకున్నాము. వాడు స్కూల్కి వెళ్ళేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము. ప్రతిసారి ఫస్ట్ వీడికి కట్టేసి అటు వెళ్ళేవాళ్ళం. ఈసారి ఏమైంది అని అంటే లేట్ అయింది. సో ఇంకా అలా జరిగిపోయింది. సో ఎనీవే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. అందరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా తమ్ముడు నాకంటే హైట్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు మా పిన్ని బాబాయ్. అలా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నాన్నకు కూడా కట్టింది అనమాట మా పాప. తాతయ్య కట్టించుకుంటావా లేదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ అయితే కట్టేసింది. రాఖీ మమ్మీ మళ్ళీ కట్నం తాతయ్య నాకేం కొనిస్తున్నావు నువ్వు అని చెప్పేసి నైట్ 10 వరకు మా నాన్న కోసం వెయిట్ చేసింది ఫ్రెండ్స్. మా పాప కట్టించుకోలేదు అని కోపంతో అలిగి కూడా పండుకుంది. అంటే నాన్న కొంచెం గేదెలు అవి ఉన్నాయి కదా, సో కొంచెం లేట్ అయింది. సారీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.